గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మిక్స్డ్గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది వీక్ ఓపెనింగ్ను 24,357 దగ్గర మనకు గిఫ్ట్ నిఫ్టీ కనిపిస్తుంది. ఒక 50 నుంచి 60 పాయింట్ల వీక్ ఓపెనింగ్ ఉండే అవకాశం కనిపిస్తోంది. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ కూడా నష్టాలతో ముగిశాయి. ఎందుకంటే ఇవాళ ఎఫ్ఓఎంసీ మీటింగ్ నిర్ణయాలు వెలువడతాయి ఈ సాయంత్రం. 0.25% కట్ మార్కెట్ ఊహిస్తోంది. అందరూ దాదాపుగా 100% ఊహిస్తున్నారు. అయితే నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన కామెంటరీ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఇంకా ఫెడ్ టార్గెట్ చేసిన 2% ఏదైతే ఉందో దానిపైనే కనిపిస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ సంబంధించిన కామెంటరీని, అలాగే గ్రోత్ ఫోర్కాస్ట్ని మార్కెట్ గమనిస్తోంది. నాస్డాక్ లాస్ట్ నైట్ నష్టాలతో ముగిసింది. డౌ జోన్స్ అయితే వరుసగా 9వ సెషన్ 260 పాయింట్లు కోల్పోయింది. లాంగెస్ట్ లూజింగ్ స్ట్రీక్ సిన్స్ 1978 అట. 1978 తర్వాత ఇన్ని రోజులు వరుసగా డౌ జోన్స్ నష్టపోవటం ఎప్పుడూ లేదు. ఎన్విడియా టెక్ స్టాక్స్లో కరెక్షన్ జోన్లోకి వెళ్ళింది. బ్రాడ్కామ్ 2 రోజులు వరుసగా మంచి చక్కటి లాభాలతో ట్రేడ్ అయిన స్టాక్ కాస్త ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ నిన్న చూసాం. సో ఇది యూఎస్లో పరిస్థితి. మన మార్కెట్స్ విషయానికి వస్తే నిన్న భారీ సెల్లింగ్ అనేది మనం చూసాం. 332 పాయింట్లు నష్టపోయింది నిఫ్టీ నిన్న ఒక సెషన్లోనే. బ్యాంక్ నిఫ్టీ 746 పాయింట్లు, ఇలా మనం నష్టాలు గమనించాం. సెన్సెక్స్ది అదే పరిస్థితి, ఆల్మోస్ట్ 1.3% నష్టపోయింది. 80,000 కిందకు వస్తుందా ఈరోజు చూడాలి సెన్సెక్స్. సో ఎఫ్ఐఎస్ భారీగా అమ్మారు, మామూలుగా అమ్మలేదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ 6,410 crores సెల్లింగ్ అనేది ఎఫ్ఐఎల్ నుంచి చూసాం. డిఐఎస్ 2,706 crores బయింగ్తో సరిపెట్టారు. ముఖ్యంగా ఆర్ఐఎల్ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవి ఇండెక్స్ను బాగా వెనక్కి లాగిన స్టాక్స్. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ 50 స్టాక్స్లో ఒక సిప్లా ఒక్కటే నిన్న లాభాలతో క్లోజ్ అయింది. మిగిలిన 49 స్టాక్స్ నష్టాలతోనే క్లోజ్ కావడం అనేది నిన్నటికి సంబంధించినటువంటి ఒక విశేషంగా చెప్పాలి. దీనికి 2-3 కారణాలు చెప్పొచ్చు. ఒకటి, Q2 ఎర్నింగ్స్ మనకు ఎలాగో వీక్గా వచ్చాయి. ముఖ్యంగా కన్జంప్షన్ రిలేటెడ్ కంపెనీలన్నీ కూడా వీక్ నెంబర్స్ ప్రకటించాయి. ఇప్పుడు Q3లో కూడా ఇదే ట్రెండ్ ఉంటుంది అని ఊహిస్తున్నారు. ఎందుకంటే నిన్న ఒక డేటా, ఆటోమొబైల్ సేల్స్ డేటా ఫర్ డిసెంబర్, అంటే లాస్ట్ 15-16 డేస్ డేటా చూస్తే ఆటో సేల్స్ గణనీయంగా తగ్గుతున్నాయి. సో కన్జంప్షన్ ఈజ్ ఎఫెక్టెడ్, అందులో ఎటువంటి సందేహం కూడా కనపట్టలేదు. కాబట్టి మార్కెట్స్ దీన్ని డిస్కౌంట్ చేసే ప్రయత్నంలో ఉన్నాయి. అలాగే ఎఫ్ఓఎంసీ మీటింగ్ సంబంధించిన నెర్వస్నెస్ కూడా కొంత ఉంటుంది, అది నిన్న పనిచేసింది. ఎఫ్ఐఎల్ సెల్లింగ్ ఒకటి. ఎఫ్ఐఎస్కి సంబంధించి ఇప్పుడు సెబీ నిన్న ఒక సరికొత్త సర్క్యులర్ను విడుదల చేసింది. ఏంటంటే ఈ రెగ్యులేటరీ ఆర్బిట్రేజ్ ఏదైతే ఉందో ఫర్ ఆఫ్ షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్, ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వీటిని ఇక్కడ ఇండియన్ మార్కెట్లో హెడ్జింగ్ కోసం వాడుతున్నారు. అలాగే వాళ్ళ పొజిషన్స్ని హెడ్ చేసుకోవడం కోసం వాడుతూ ఉంటారు వీటిని సాధారణంగా. ఇప్పుడు ఏం చేసిందంటే సెబీ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఆఫ్ షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ అసలు ఇష్యూ చేయకుండా బ్యాన్ విధించింది, నిషేధం విధించింది. అది కూడా ఎలాగా, డెరివేటివ్స్ని అండర్లయింగ్గా ఉండేటువంటి ఆఫ్ షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ని మీరు ఇష్యూ చేయడానికి వీల్లేదంటూ సెబీ ఇప్పుడు కొత్త నిబంధన విధించింది. కాబట్టి ఎఫ్ఐఎస్ నిన్న మరింత అగ్రెసివ్గా అమ్మడం అనేది చూసాం, బోత్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లోనూ క్యాష్ మార్కెట్లో కూడా. సో ఇప్పుడు వాళ్ళ షార్ట్స్ వచ్చేసి మొన్న 75,000 ఉంటే కాంట్రాక్ట్స్, నిన్న 91,000కి పెరిగింది ఇది షార్ట్ కాంట్రాక్ట్స్. ఇది వాళ్ళ బేరిష్నెస్ని ఇక్కడ చూపిస్తోంది. సో ఈ నేపథ్యంలో మన మార్కెట్స్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్సోల్డ్గా తయారయ్యాయి, చాలా ఓవర్సోల్డ్. ఇప్పుడు పుట్ కాల్ రేషియో చూస్తే నార్మల్గా 0.7కి వస్తేనే మనం గగ్గోలు పెడతాం బాగా సెల్లింగ్ వచ్చిందని. 0.64 నిన్న. సో పీసీఆర్ అంటాం మనం, పుట్ కాల్ రేషియో. ఇది 0.7 కంటే కిందకు వచ్చినప్పుడు బాగా ఓవర్సోల్డ్గా మనం తీసుకుంటూ ఉంటాం. 1 పైన ఉన్నప్పటి నుంచి 1.2, 1.3కి వెళ్ళినప్పుడు ఓవర్ బాట్ అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు మార్కెట్స్ ఓవర్సోల్డ్గా ఉన్నాయని ఈ డేటా అంతా చెప్తోంది మనకు. ఇది నిన్న స్మాల్ మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా సెల్లింగ్కి దారితీసింది. ఎందుకంటే ఇప్పుడు నిఫ్టీ అయితే 24,315, ఇది 20-day మూవింగ్ యావరేజ్. అక్కడ కొద్దిగా సపోర్ట్ తీసుకుని పైన క్లోజ్ అయింది. ఇది కూడా నిలబడకపోతే December 13th ఫ్రైడే రోజు మనం ఏదైతే చూసామో ఆ రోజు 24,180, ఆ 24,180 లోన్ కూడా
టెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అందుకని నిన్న మిడ్ స్మాల్ క్యాప్స్లో లాస్ట్ ఫ్యూ డేస్గా ఒక గోల్డ్ రష్ చూసాం మనం. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చాయి. లాస్ట్ ఫ్యూ డేస్లో 30, 40, 50% రిటర్న్స్ ఇచ్చిన కొన్ని స్టాక్స్ కూడా ఉన్నాయి రియల్టీ ప్యాక్లో. అలాగే నిన్న మరొక డేటా సెంటర్ థీమ్ కూడా నిన్న బాగా నడిచింది. ఈ అనంతరాజ్, అలాగే నెట్వెబ్ టెక్నాలజీస్, ఓరియంట్ టెక్నాలజీస్, ఇవన్నీ మనం పదే పదే అనుకున్న స్టాక్స్ కూడా. సో ఆ థీమ్ కూడా నిన్న బాగానే నడిచింది ఇంత వీక్ మార్కెట్లో కూడా. సో ఇలా ఎప్పటికప్పుడు స్మాల్ మిడ్ క్యాప్స్ అవుట్ పర్ఫామ్ చేస్తూ వచ్చాయి. కానీ నిన్న కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది స్మాల్ మిడ్ క్యాప్ స్టాక్స్లో చూసాం. సో ఇక్కడ నిఫ్టీ ఈ లెవెల్స్ దగ్గర కూడా నిలదొక్కోలేకపోతే, అంటే 24,200 ఈ లెవెల్ దగ్గర కూడా నిలదొక్కోలేకపోతే స్మాల్ మిడ్ క్యాప్స్లో కూడా సెల్లింగ్ వస్తుంది. ఇది చూడాలి. ఎందుకంటే ఇవాళ నార్మల్గా మన మార్కెట్స్ ఒక పెద్ద ఈవెంట్, ఫెడ్ ఈవెంట్ లాంటివి ఉన్నప్పుడు ముందు నెగిటివ్గా రియాక్ట్ అయ్యి ఆ తర్వాత క్లోజింగ్ సమయానికి కొంత పాజిటివ్గా ఎండ్ అవుతూ ఉంటాయి. ఇవాళ కూడా సెకండ్ హాఫ్లో ఏదైనా రికవరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫెడ్ మీటింగ్ నైట్ డెసిషన్స్ వస్తాయి, రేపు మార్నింగ్ రియాక్ట్ అవుతాయి మన మార్కెట్స్. దీనికి ఈ నైటే అమెరికన్ మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి. కాబట్టి క్లోజింగ్ బేసిస్లో 24,315 నిలబడితే మార్కెట్స్లో ఒక మళ్ళీ రేపు మంచి ర్యాలీ చూసే మనం అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓవర్సోల్డ్గా ఉంది, షార్ట్స్ కవరేజ్ జరగాల్సి ఉంటుంది, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి. సో చూద్దాం ఈరోజు ఎఫ్ఐఎస్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, అలాగే సెకండ్ హాఫ్లో రికవరీ వస్తుందా లేదా. ఈ రెండు చాలా కీలకం మార్కెట్ సంబంధించి. ఇవాళ 3 న్యూ లిస్టింగ్స్ జరగబోతున్నాయి. ఇంత గందరగోళం జరుగుతున్న సమయంలో ఈ లిస్టింగ్స్ ఏ విధంగా జరుగుతాయో కూడా చూడాలి. ఎందుకంటే మోబిక్విక్ ఇది 120 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఇష్యూ. మనందరికీ తెలిసిన పేమెంట్స్ కంపెనీ ఇది. సో 572 crores చిన్న ఇష్యూ కాబట్టి 120 టైమ్స్ కావడంలో పెద్ద విశేషం ఏం లేదు. అలాగే విశాల్ మెగామార్ట్ ఈ ఇష్యూ కూడా 10.3 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. 75 రూపాయల దగ్గర ఇష్యూ చేశారు. దీనికి సంబంధించి ఎక్కువగా స్పెక్యులేషన్ నడుస్తుంది మార్కెట్లో, ఎలా లిస్ట్ అవుతుందో చూడాలి. సాయి లైఫ్ సైన్సెస్ కూడా 27 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. పెద్ద ఇష్యూ ఇది, అందుకు అయినా కూడా 27 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ కావడం అనేది ఒక విశేషంగా చెప్పాలి. 3 న్యూ లిస్టింగ్స్ ఎక్కడ జరుగుతాయి, ఏ విధంగా జరుగుతాయి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. ఎందుకంటే అలాగే నిన్న క్లోజ్ అయినటువంటి ఈ ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఈ ఇష్యూ కూడా 33 టైమ్స్ ఎంత ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. సో మార్కెట్లో ఐపీఓలకి చాలా ఒక మంచి క్రేజ్ అనేది ఇంకా కొనసాగుతోంది. మంచి ఐపీఓస్ కూడా వస్తున్నాయి, ఎక్కువ భాగం మంచి ఐపీఓస్ వస్తున్నాయి. కొన్ని ఆఫ్కోర్స్ ఓవర్ ప్రైస్డ్ పూర్ క్వాలిటీ ఐపీఓస్ కూడా ఉన్నాయి. కానీ ఈ 3 లిస్టింగ్స్ కూడా ఇవాళ గమనించాల్సినటువంటివి. సో ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ కూడా నెక్స్ట్ వీక్ లిస్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 34 టైమ్స్ ఐపీఓకి సబ్స్క్రిప్షన్స్ రావడం చూస్తున్నాం. సో ఇదంతా కూడా మార్కెట్లో డెప్త్ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎప్పుడూ అదే రిలయన్స్, అదే ఎల్ఎన్టీ కొనే బదులు కొన్ని కొత్త థీమ్స్, కొత్త సెక్టర్స్ ఆవిర్భవించాల్సిన అవసరం ఉంటుంది. కొత్త పేపర్ మార్కెట్లో దొరుకుతూ ఉంటే వాటికి సంబంధించినటువంటి వాల్యుయేషన్స్, ఆ ప్రైస్ డిస్కవరీ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక అవసరమైనటువంటి ప్రక్రియ. ఓవరాల్గా అయితే బుల్స్ వెనకడుగు వేశారు. మధ్యాహ్నం నుంచి ఏమైనా ముందుకు వస్తారేమో చూడాలి. అలాగే బేర్ ఆపరేటర్స్ ప్రస్తుతానికి చాలా, ఎందుకంటే ఇక్కడ మనకి న్యూస్ అనేది పెద్దగా ఏం లేదు. ఫెడరేషన్ రావాల్సి ఉంటుంది, ఇలాంటివి మినహాయిస్తే ఎక్కువగా గ్లోబల్ న్యూసే ఉంది. మన బ్యాంక్ ఆఫ్ జపాన్ ఏం చేస్తుంది, అమెరికన్ ఎఫ్ఓఎంసీ ఏం చేస్తుంది, ఇలాంటి న్యూస్ తప్ప ఒక న్యూస్ వ్యాక్యూమ్ అనేది ఈ సమయంలో కనిపిస్తుంది. అండ్ హాలిడేస్ సీజన్ కూడా మొదలవుతుంది. ఎఫ్ఐఎస్ ఇక్కడ నుంచి మెషిన్స్కి అప్పచెప్పేసి వాళ్ళు హాలిడేస్కి వెళ్ళిపోతారు. కాబట్టి కొంతవరకు మార్కెట్స్ మూడ్ అయితే సబ్జ్యూడ్గానే ఉంటుంది. హడావుడి ఏం లేదు. కొనుగోలు చేయాలంటే ఎగబడి కొనాల్సిన అవసరం లేదు. కొంచెం అప్రమత్తంగా కేర్ఫుల్గా ఉండడమే మంచిది. ఎల్ఎస్ రామకృష్ణ గారు ఒక్కడే కనిపిస్తున్నారు తెర మీద. సో గుడ్ మార్నింగ్ రామకృష్ణ గారు, ఏంటి ఎలా ట్రేడింగ్ చేయాలి? ఇవాళ కూడా వీక్గా కనిపిస్తోంది. ఈ వీక్నెస్ ఏమైనా కొంటే సెకండ్ హాఫ్లో రికవరీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఊహించవచ్చా? గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు, అలాగే ప్రేక్షకులందరికీ. ముఖ్యంగా నిన్న హెవీ సెల్లింగ్ చూసామండి. ఎఫ్ఐఎస్ నుంచి హ్యూజ్ సెల్లింగ్ చూసాము. దీనికి కారణాలు ఆల్రెడీ కొన్ని మీరు చెప్పారు ఓపెనింగ్ స్టేట్మెంట్లో. సో రూపీ వీక్నెస్ కూడా బలంగా పనిచేసింది నిన్న ఫాల్కి. ఆల్మోస్ట్ 6,410 crores ఎఫ్ఐఎస్ సెల్లింగ్ డిసెంబర్లో హైయెస్ట్ నెంబర్ అనుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం 1.35% నిఫ్టీలో లూజ్ అయ్యాము, 332 points.
అన్ని మూవింగ్ యావరేజెస్ కిందకు వచ్చామండి. అంటే మళ్ళీ అంటే ఎక్సెప్ట్ 200, 20 కానీ 50, 100 అన్ని మూవింగ్ యావరేజ్ కింద మనం ట్రేడ్ అవుతున్నాము. సో నిఫ్టీలో ఆల్మోస్ట్ అడ్వాన్స్ డిక్లైన్స్ చూసినట్లయితే కేవలం ఒక స్టాక్ విప్రో లాంటి స్టాక్ మినహాయించి అన్ని, విప్రో కూడా 0.2% మాత్రమే పెరిగింది అని మినహాయించి మిగతా అన్ని స్టాక్స్ నెగిటివ్గా ట్రేడ్ అయినాయి. మొన్న 2 days బ్యాక్ ఏదైతే ఫాల్ ఉందో ఆ ఫాల్ కంటే కొంచెం సివియర్గా అనిపించిందండి. అంటే స్టాక్స్ వైజ్గా చూస్తే స్టాక్స్లో ఫాల్ చాలా సివియర్గా కనిపించింది. ఏమాత్రం రికవరీ ఏ టైంలో కూడా రాలేదు. టోటల్గా వన్ వేలో మార్కెట్స్ వెళ్ళాయి త్రూ అవుట్ ద డే. అలాగే ఫెడ్ మీటింగ్ ఈరోజు అవుట్కమ్ ఉంది. సో ఆ మీటింగ్ అవుట్కమ్ బట్టి మళ్ళీ మార్కెట్స్ ఫర్దర్ క్యూస్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా మనం చెప్పుకుంటే 24,200, 24,000 అనేది మంచి సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది లాస్ట్ 15 సెషన్ నుంచి, ఆల్మోస్ట్ 3 weeks నుంచి. సో ఆ లెవెల్ బ్రేక్ కాకుండా ఉన్నంత వరకు మనము కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టే అనుకోవచ్చు. సో 24,200, 24,000 సపోర్ట్స్ కింద తీసుకొని మళ్ళీ రెసిస్టెన్స్ అగైన్ 24,700కి రెసిస్టెన్స్ మారిపోయింది. సో ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్లు 23,900 పుట్ హైయెస్ట్ రైటింగ్ జరిగింది. అంటే గతంలో లాస్ట్ 2 sessions నుంచి 24,000 దగ్గర ఉండే ఓపెన్ ఇంట్రెస్ట్ కొంచెం కిందకు వచ్చింది. అలాగే హయ్యర్ సైడ్ చూస్తే 24,500 కాల్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్గా ఉంది. సో ఓవరాల్గా మార్కెట్స్లో కొంత మళ్ళీ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూ ఉంది. సో మార్కెట్ బ్రెత్ కూడా వీక్గా ఉండటం, అట్లాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కొంచెము 20 days మూవింగ్ యావరేజ్ దగ్గర హోల్డ్ అయిందని అనిపించింది నిన్న. ఈరోజు చూడాలి ఇంకా ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంది అనేది. మెయిన్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్ కూడా 1.7% ఫాలో అవటం బ్యాంక్ నిఫ్టీ వీక్ అవడానికి కారణం అని చెప్పుకోవచ్చు. అట్లాగే ఓవరాల్ మార్కెట్లో కొంత వీక్నెస్ అనేది నిన్న బలంగా చూసాము. మేబీ న్యూస్ ఫ్లో కావచ్చు, అంటే ఎక్స్పోర్ట్ డేటా డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ కారణాలు ఒకసారిగా మార్కెట్ మీద పడ్డాయి. సో ఓవరాల్గా ఇప్పుడు మార్కెట్లో మనం కొంచెం కాషియస్గా ఉండాల్సిన టైం మళ్ళీ కనిపిస్తూ ఉంది. సో స్మూత్ ర్యాలీస్ అంటే మనం అనుకున్న 24,800 పైన మార్కెట్స్ క్లోజ్ అయినట్లయితే స్మూత్గా ర్యాలీ అవుతుంది అనుకున్నాం, కానీ అది జరగలేదు. సో ఓవరాల్గా సపోర్ట్స్ రెసిస్టెన్స్లో చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీకి 53,000 కాల్, హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ రైటింగ్ జరిగింది. అంటే పుట్ సైడ్ 50,700 హైయెస్ట్ రైటింగ్ జరగడం చూస్తున్నాం పుట్ సైడ్. సో ఈ రెండు రెసిస్టెన్స్ సపోర్ట్ యాక్ట్ చేసే అవకాశం ఉందండి. ఓకే, వచ్చారా? క్రాంతి గారు వచ్చారు. సో క్రాంతి గారు ఏంటి, నేను చూసినటువంటి సెల్లింగ్ భారీ అమ్మకాలు చూసాం మనం అక్రాస్ ది బోర్డ్. ఈవెన్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అఫ్కోర్స్ అక్కడ కూడా అవుట్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నవి ఉన్నాయి కొన్ని. డేటా సెంటర్ థీమ్స్ లాంటివి నిన్న చక్కగా పెర్ఫామ్ చేశాయి. అలాగే ఈఎంఎస్ లాంటి స్టాక్ చక్కగా పెరగటం చూసాం. ఇవాళ వాటెక్ వ్యాబాగ్ ఈ స్టాక్ని గమనించాలి. పెద్ద ఆర్డర్ 1,700 crores ఆర్డర్ క్యాన్సిల్ అయింది, సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఆర్డర్ ఇది. సో ఈ స్టాక్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూద్దాం. సో క్రాంతి గారు ఏంటి, కొత్త లిస్టింగ్స్ ఉన్నాయి 3: మొబిక్విక్, విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్. ఎగ్జైటింగ్ డే మామూలుగా చెప్పాలంటే, కానీ ఇండిసెస్ పరంగానేమో విపరీతమైన వీక్నెస్ కనిపిస్తుంది. ఎలా చూస్తున్నారు ట్రెండ్ని? ఒకటి వస్తుంది గారు, నిన్న కనుక చూస్తే వస్తుంది గారు, సెలెక్టివ్ గా కొన్ని స్టాక్స్ కనుక చూస్తే, కొన్ని సెక్టర్స్ కనుక చూస్తే ఆ ఫాల్ లో కూడా కొంచెం రెసిలియన్స్ చూపించింది వస్తుంది. చూస్తే కనుక మనం డిఫెన్స్ స్టాక్స్ లో కొంచెం బయింగ్ అనేది, సెలెక్టివ్ బయింగ్ అనేది చూసాం. మజగాన్ డాక్ యార్డ్ కానీ, లేకపోతే కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ, ఇటువంటి స్టాక్స్ లో డెలివరీ వాల్యూమ్స్ అయితే పెరిగింది. ఓవరాల్ గా అయితే మార్కెట్స్ కొంచెం వీక్ నోట్ లోనే మనం ట్రేడ్ అవుతాం మనం చూస్తున్నాం. కొంచెం యాడ్ ఆఫ్ ద హాలిడే సీజన్, ఫెడ్ రేట్ డెసిషన్, వీటన్నిటిని పెట్టుకుని మార్కెట్ లో ఇన్వెస్టర్స్ అందరూ సైడ్ వేస్ లో ఉంటుంది జరిగింది. నెక్స్ట్ సెల్లింగ్ ప్రెషర్ అయితే మార్కెట్ లో లార్జ్ గ్యాప్ లో మనం చూసాం. ఓవరాల్ గా అయితే వస్తుంది గారు, మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది ఇంకా పాజిటివ్ ట్రెండ్ లోనే ఉంది. అంత ఫాల్ చూసినప్పటికీ మీడియం టు షార్ట్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది. అందువల్ల ఇన్వెస్టర్స్ ఈ ఫాల్ లో కూడా ఏదైనా బై లో డిప్ లో బై చేయొచ్చు అంటే డెఫినెట్ గా ఇట్స్ ఎ వారంటెడ్ బై కిందే చూడాలి. ఏం పానిక్ కావాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే నిన్న త్రూ అవుట్ ద డే గ్లోబల్ క్యూస్ కూడా నెగిటివ్ ట్రేడ్ లోనే ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ కనుక F&O బ్యాన్ లిస్ట్ లో కనుక మనం చూసినట్లయితే స్టిల్ 6 స్టాక్స్ బ్యాన్ లో ఉన్నాయి. గ్రాన్యూల్స్ ఇండియా, మనపురం, నాల్కో, సేల్, ఆర్బిఎల్ బ్యాంక్, హిందుస్థాన్ కాపర్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి. FIS కనుక యాక్టివిటీ కనుక చూస్తే వస్తుంది గారు, నిన్న అంత యాక్టివిటీ జరిగినప్పటికీ
మైల్డ్ సెల్లింగే జరిగింది ఎఫ్ఐఎస్ నుంచి. నెట్ డేటా కనుక చూసినట్లయితే ఎఫ్ఐఎస్ నుంచి అరౌండ్ 278 crores ఎఫ్ఐఎస్ సెల్లింగ్ జరిగింది. డిఐఎస్ నుంచి కూడా చూసినట్లయితే చాలా మైల్డ్ గానే జరిగింది. నెట్ సెల్ నెంబర్ కనుక చూస్తే కనుక 234 crores సెల్లింగ్ డిఐఎస్ నుంచి రావడం జరిగింది అసలు. బట్ ఏంటంటే ఎఫ్ఐఎస్ లో నుంచి కొంచెం షార్ట్స్ అనేవి పెరుగుతున్నాయి. అంటే ఈ రేంజ్ లో కొంచెం కొంతమంది హెడ్జ్ ఫండ్స్ వీళ్ళు ఏం చేస్తుంటారంటే మార్కెట్ డౌన్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ షార్ట్స్ అనేవి క్రియేట్ చేయడం సహజంగానే చూడాలి. దాన్ని ఏది పెద్ద ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ అవుతుందా అంటూ అనేది అనుకోవసరం లేదు. కొంచెం కొంతమంది అందరూ ఒక రకంగా ఉంటారు. కొన్ని హెడ్జ్ ఫండ్స్ ఇవి ఏం చేస్తుంటాయి అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ లోకి వచ్చినప్పుడు ఇంకా షార్ట్స్ అనేవి బిల్డప్ చేస్తుంటారు. మనం ఒకటి చూడాలి వసంత్ గారు, రూపీ కనుక చూసినట్టయితే ఆల్ టైమ్ లో లెవెల్ కి రావడం మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ 84.91 అంటే కరెన్సీ మార్కెట్ లో కనుక చూస్తే 11 పైసా రూపీ కనుక డిప్రిషియేట్ అయితే కనుక దాని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల రూపీ అయితే ఆల్ టైమ్ లో లెవెల్లో ఉంటాం మనం చూస్తున్నాం. ఓవరాల్ గా అయితే వసంత్ గారు మార్కెట్స్ కి మనం చూడాల్సిన లెవెల్ ఏంటంటే ప్రస్తుతం 24,550, 24,500 ఓకే, ఈ రేంజ్ లో మార్కెట్ కి సపోర్ట్ రావడానికి అవకాశం ఉంది. ఓవరాల్ గా అయితే ఇట్స్ ఏ బై అండ్ డిప్స్ మార్కెట్ కిందనే మనం చూడాలి. నెక్స్ట్ వచ్చేసేసి ఒక బ్రాడ్ బేస్డ్ బయింగ్ కాకుండా సెలెక్టివ్ బయింగ్ అనేది అవుతుంది కొన్ని స్టాక్స్ లో. ఇన్ఫ్రా స్టాక్స్ లో బయింగ్ చూస్తున్నాం, డిఫెన్స్ స్టాక్స్ లో బయింగ్ చూస్తున్నాం, కొన్ని సెలెక్ట్ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ లో కూడా మనం నిన్న బయింగ్ చూడటం అనేది జరిగింది. ఓవరాల్ గా అయితే మార్కెట్స్ వీక్ నోట్ లో ఉన్నాయి. కానీ ఏంటంటే జస్ట్ ఇది ఒక బ్లిప్ లాగానే చూడాలి. దీన్ని పట్టుకుని మనం మార్కెట్ ఇంకా డౌన్ అయిపోతుందా అంటే ప్రస్తుతానికైతే లేదు. ఓకే, సో కుటుంబరావు కూడా జాయిన్ అయ్యారు. కుటుంబరావు ఏంటి ఎలా చూస్తున్నారు మార్కెట్ బ్రీఫ్గా? ఇప్పుడు ఆల్రెడీ మన క్రాంతి గారు మీరు చెప్పే పాయింట్లు కూడా కొన్ని కవర్ చేశారు, ఈ లాంగ్స్ షార్ట్స్ బ్యాన్ లిస్ట్లో ఉన్నవి ఇవన్నీ. ఇప్పుడు ఒకటి వసంత్ గారు, కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా మనం చెప్తున్నాం అనమాట, అన్లెస్ ఆన్ అప్ సైడ్ 24,700, 24,800 బ్యాండ్ క్రాస్ అయితేనే మార్కెట్ లో ఫాలో ఆన్ బయింగ్ కూడా వస్తేనే మార్కెట్ స్టేబుల్ గా ఉంటాయి. బట్ అదర్వైజ్ 24,500 కిందకి కనుక డిప్ అయితే కనుక 24,000, 24,200 జోన్ మధ్యలోనే సపోర్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసాను. క్లియర్లీ 24,200 దిశగా అనమాట మార్కెట్ నిన్న ప్రయాణించడం కూడా చూసాం. వన్ ఆఫ్ ద లార్జ్ డౌన్ మూవ్స్ అనమాట రీసెంట్ టైమ్స్ లో కూడా వచ్చింది. అయితే లాస్ట్ ఫ్రైడే నాడు వచ్చిన లార్జ్ మూవ్ తర్వాత నిన్న వచ్చిన ఇంత పెద్ద డౌన్ మూవ్ అనమాట, కపుల్డ్ విత్ నిన్న చూస్తే గనక ఈవెన్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కూడా దాదాపు 0.8, 0.7% పడిపోవటం కూడా చూసాం. కాబట్టి ఎక్కడ బయింగ్ వచ్చినా కూడా ఎక్స్ట్రీమ్లీ సెలెక్ట్ స్టాక్స్ లోనే వచ్చింది. ఆ సెలెక్ట్ స్టాక్స్ లో కూడా న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ తోటే వచ్చింది. అది మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. కాబట్టి నేను అనుకోవటం మాత్రం జస్ట్ జిట్టర్స్ అనే కాదు, ఫెడ్ కామెంటరీ అనమాట, డైరెక్షన్ ఆఫ్ పాలసీ ఎట్లా ఉంటుంది అనే కామెంటరీ అనమాట మోర్ ఇంపార్టెంట్ ఫర్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అవుతుంది, మిగతా గ్లోబల్ మార్కెట్స్ కూడా అవుతుంది. అండ్ మోర్ ఓవర్ టిల్ డేట్ మనం ఇయర్ లో గెయిన్స్ చూస్తే కూడా అనమాట నాస్డాక్ అరౌండ్ 34% గెయిన్ అయితే నిఫ్టీ ఓన్లీ 11% గెయిన్ అయింది. అంటే మేబీ ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ అనమాట ఈ గెయిన్స్ సస్టైన్ చేసుకోగలిగితే మేబీ నియర్లీ 10% మార్కెట్ పడిపోతుందని నేను అన్ను. బట్ డెఫినెట్లీ అనమాట కాస్త ఏదైనా కరెక్షన్ వచ్చేసి ఆన్ లోవర్ సైడ్ అయితే కనుక ఇట్ విల్ బి అన్ ఇండికేటర్ దట్ నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్ లో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు. కాస్త గెయిన్స్ రీగెయిన్ అయ్యి 20% గెయిన్స్ వస్తే కూడా కాస్త ఎక్కువ అని చెప్పేసి అని అనుకోవాలి. అయితే ఒక్క పాయింట్ బ్యాక్ ఆఫ్ ది మైండ్స్ అనమాట, నిన్న ఎఫ్పిఐస్ ఏదైతే కనుక ఫ్రెష్ నోట్స్ అనమాట, పీ నోట్స్ అనమాట అగేన్స్ట్ అండర్లయింగ్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ పైన అయితే ఏదైతే ఇష్యూ చేయకూడదని సెబీ చెప్పిందో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ నెగిటివ్ ఫర్ హాట్ మనీ ఇన్వెస్టర్స్ అనమాట. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే హాట్ మనీ తోటి వచ్చి చేజ్ చేస్తారో మార్కెట్స్ ని వాళ్ళకి నెగిటివ్ కిందే చూడాలి అది. అందుకని చెప్పేసి నిన్న నెట్ షార్ట్స్ కూడా చూస్తే కనుక మార్కెట్ లో షార్ప్ గా జంప్ అయినాయి ఒకేసారి, దాదాపు 70,000 crores ప్లస్ కనమాట. మళ్ళీ నెట్ షార్ట్స్ కూడా నిన్న పెరగటం చూసాం. అండ్ మోర్ ఓవర్ రిపీటెడ్ గా నేనైతే చెప్తానే ఉన్నా ముందు నుంచి, రూపాయి వీక్ గా ఉన్నప్పుడు అగేన్స్ట్ డాలర్ అనమాట ఎక్సెసివ్ బయింగ్ రానే రాదు. ఎందుకంటే ఇట్స్ ఏ డబుల్ వ్యామీ ఫర్ ఫారెన్ ఇన్వెస్టర్స్ అనమాట. ఎందుకంటే దే విల్ గెట్ లెస్ నెంబర్ ఆఫ్ డాలర్స్ ఈవెన్ ఇక్కడ మార్కెట్ పెరిగినా కూడా అనమాట. అందుకని చెప్పేసి అనమాట ఒక కంట్రీ కరెన్సీ వీక్ అవుతా ఉంటే మాత్రం ఆ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కూడా
కొంత వెనక ముందు ఆడతారనమాట. అన్లెస్ లాంగ్ టర్మ్ ఫండ్స్ అనమాట స్పెసిఫిక్ గా ఆపర్చునిటీ ఉంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 to 3 years అంటేనే చేస్తారనమాట. అదర్వైజ్ చేయరు కూడా. అది క్లియర్ కట్ గా ఇండికేషన్ కనిపిస్తుంది. నిన్న డెట్ మార్కెట్ లో కూడా కాస్త సెల్ ఆఫ్ రావటం చూసాం మనం. దాదాపు 5,000 కోట్ల పైగా డెట్ మార్కెట్ లో కూడా సెల్లింగ్ అయింది అనమాట. అంటే మేబీ మన దగ్గర ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి అని ఆల్రెడీ ఫీలింగ్ అనమాట ఫారెన్ ఇన్వెస్టర్స్ లో వచ్చింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యుఎస్ ఫెడ్ డెసిషన్. ఎందుకంటే కొత్త ఆర్బీఐ గవర్నర్ ఎవరైతే ఉన్నారో మల్హోత్రా గారు, ఆయన ఫస్ట్ పాలసీ మీటింగ్ లోనే కాస్త ప్రోయాక్టివ్ గా ఎకానమీకి ఊతం ఇచ్చాము అన్నట్టు అనమాట. రేట్ కట్ చేస్తారని యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక ఫర్మ్ ఇండికేషన్ ఉంది. క్లియర్ కట్ గా మార్కెట్స్ లో మాత్రం 24,500 పైకి తిరిగి క్రాస్ అయ్యి నిలబడి ఆ తర్వాత 24,700, 800 బ్యాండ్ క్రాస్ అవ్వగలిగితేనే మార్కెట్స్ లో స్టెబిలిటీ వస్తుంది. అదర్వైజ్ ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ 24,000 to 24,700 ఎస్టాబ్లిష్ అయిందని అనుకోవచ్చు. బయింగ్ చేయాలన్నా క్లోజర్ టు 24,200 వచ్చినప్పుడే బయింగ్ అటెంప్ట్ చేయాలి విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఎట్ 24,000 వితౌట్ ఎనీ డౌట్ అనమాట. బట్ అదే గనక మనం అమ్మాలి అని అనుకుంటే కూడా ఏదో మార్కెట్స్ వీక్ గా ఉన్నాయి కదా అని చెప్పేసి చేసి అమ్మాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఒక్క కాషన్ అయితే చేస్తాను. ఇప్పుడు నిన్న మనం క్లియర్ కట్ గా చూసాం, ఏది నిఫ్టీ స్టాక్స్ లో కూడా చూస్తే ఎక్సెప్ట్ ఫర్ సిప్లా ఐటీసీ నియర్లీ ఆల్ అదర్ 48 స్టాక్స్ నిన్న నెగిటివ్ గెయిన్స్ ఆర్ ఫ్లాట్ గా క్లోజ్ అయినాయి అనమాట. అయితే ఎవ్రీ రైజ్ లో ఆటో స్టాక్స్ లో సెల్లింగ్ వస్తుంది, ఎవ్రీ రైజ్ లో అనమాట స్టీల్ స్టాక్స్ లో సెల్లింగ్ వస్తుంది. ఎందుకంటే స్టీల్ స్టాక్స్ లో ఒకటి అబ్జర్వేషన్ ఏంటంటే కెపాసిటీ యూటిలైజేషన్ 4-year లోయెస్ట్ లెవెల్లో ఉంది. ఎందుకంటే ఇంపోర్ట్స్ ఆర్ మచ్ చీపర్. ఈవెన్ నౌ హెచ్ఆర్ కాయిల్ కానీ సిఆర్ కాయిల్ కానీ ఇవన్నీ చూస్తే ఇంపోర్టెడ్ స్టీల్ అనమాట ఈ స్టిల్ అరౌండ్ 4 to 5% చీపర్ దాన్ డెఫినెట్లీ కంపేర్ టు డొమెస్టిక్ ఇదనమాట. అందుకని చెప్పి అన్లెస్ గవర్నమెంట్ ఏమన్నా డ్యూటీ స్ట్రక్చర్ ఏమన్నా ఇన్వర్టెడ్ గా చేస్తే తప్పితే నేను అనుకుంటాం స్టీల్ స్టాక్స్ లో డిమాండ్ ఎంత ఉన్నా కూడా బికాస్ ఆఫ్ ఇంపోర్ట్స్ ప్రెషర్ అనమాట ఎట్ ఎవ్రీ వ్యాలీ సెల్ ఆఫ్ వస్తుంది. కాబట్టి స్టీల్ కానీ ఆటో కానీ కాస్త సెల్లింగ్ ఉంది. నన్ను అడిగితే మార్కెట్ కి టర్న్ అరౌండ్ చేయాలి అని అనుకుంటే కనుక బ్యాంక్ స్టాక్స్ చేయాలి. వెదర్ లెట్ ఇట్ బి బై బిగ్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ ఆర్ ఈవెన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ పిఎన్బి, బిఓబి ఏదైనా సరే. బట్ బ్యాంక్స్ లీడ్ తీసుకుని ముందుకు తీసుకెళ్ళకపోతే కష్టం అని చెప్పేసి అని అంటాను. అండ్ కాస్త డిఫెన్సివ్ బెట్స్ గా ఎఫ్ఎంసీజీ, ఫార్మా అయితే మాత్రం స్టిల్ ఆపర్చునిటీ ఇస్తున్నాయి. కాస్త వీక్నెస్ వచ్చినప్పుడల్లా ఎఫ్ఎంసీజీ, ఫార్మా స్టాక్స్ లో కాస్త బయింగ్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అండ్ లార్జ్ ఇష్యూస్ చేసిన లైక్ శ్రీరామ్ ఫైనాన్స్, ఇప్పుడు బ్యాంక్ ఫైనాన్సెస్ గొప్పగా దొరకట్లేదు ఎన్బిఎఫ్సిస్, అందుకని ఈసీబీ ఇన్స్ట్రుమెంట్స్ కి వెళ్తున్నారు. $1 billion ప్లస్ ఇన్స్ట్రుమెంట్ అనమాట శ్రీరామ్ ఫైనాన్స్ ఇష్యూ చేసి తీసుకుంటే కూడా మనీ, వాళ్ళకి మనీ అవైలబిలిటీ ఈజీ అయింది అనుకున్నా కూడా నిన్న స్టాక్ 5% పైన పట్టం చూసాం. కాబట్టి ఇలాంటి న్యూస్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ కేర్ఫుల్ గా స్టాక్స్ లో అబ్జర్వ్ చేయమంటాను. మేబీ ఎట్ లోవర్ లెవెల్స్ అనమాట బయింగ్ కాస్త ఎన్బిఎఫ్సిస్ లో కూడా ఎమర్జ్ కావచ్చు, ఫారెన్ ఫండ్స్ మోర్ అండ్ మోర్ అవైలబిలిటీ ఉంటే కనుక. బట్ అదర్ అవుట్ ఆఫ్ ది వే స్టాక్స్ చెప్పాలంటే కనుక కాస్త లిక్కర్ స్టాక్స్ షుడ్ పెర్ఫార్మ్ మచ్ బెటర్. మేబీ పాలసీ చేంజెస్ ఇన్ డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్ అవునండి. నిన్న వన్ ఆఫ్ ది ఎక్సెప్షనల్ పెర్ఫార్మెన్స్ యునైటెడ్ స్పిరిట్స్. బట్ అది కాకుండా కూడా ఈవెన్ రాడికో ఖైతాన్, తిలక్ నగర్ ఇలాంటివన్నీ కూడా కాస్త క్యాష్ గ్రూప్ లో బెటర్ గా పెర్ఫార్మ్ చేసే సూచనలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఆల్ ఇన్ ఆల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, పొజిషన్ ట్రేడర్స్ ఫర్ 3 months to 6 months ఉండే వాళ్ళు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ పొజిషన్స్ వీక్లీ కానీ డైలీ కానీ తీసుకునే వాళ్ళు మాత్రం వితౌట్ స్టాప్ లాస్ ట్రేడ్ చేయొద్దు అని కాషన్ చేస్తాను. అండ్ అహెడ్ ఆఫ్ Q3 రిజల్ట్స్ విజిబుల్ కమెంటరీ ఆల్రెడీ ఇచ్చిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో Q2 రిజల్ట్స్ అప్పుడు దట్ మా పెర్ఫార్మెన్స్ ఇట్లా ఉంటుంది అని చెప్పిన కంపెనీస్ వాటిల్లో విశ్లేషణ చేసుకుని బై చేయటం డీసెంట్ రిటర్న్స్ ఇస్తుంది అని చెప్పచ్చు. రైట్, బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్, కాల్స్ తీసుకున్నాం. ప్రీ ఓపెన్ నెంబర్స్ మనకు పాజిటివ్గా కనిపిస్తుంది. బోత్ నిఫ్టీ, సెన్సెక్స్ రెండు కూడా. నిఫ్టీ అయితే 200 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది ఈ సమయంలో. ఓకే, సరే చూద్దాం. ప్రీ ఓపెన్ నెంబర్స్ మనం బిలీవబుల్గా ఉండవు, కానీ ఏదో ఒక సమయంలో జరుగుతుంటుంది. ఇప్పుడు సెకండ్ హాఫ్లో మనం రికవరీ రావచ్చేమో అని అనుకుంటున్నాం కదా, అలా ఏమైనా వస్తే
ఈ 200 పాయింట్ల రికవరీ వచ్చినా రావచ్చు. సో ఇట్స్ ఆల్ మనకు అంత సర్టెంటీ అయితే ఉండదు. టార్క్ ఈ కంపెనీ అనంతరాజ్ గ్రూప్కి చెందిన కంపెనీ. ఈ స్టాక్ నిన్న 10% లోవర్ సర్క్యూట్ దగ్గర క్లోజ్ అయింది. కారణం ఏంటంటే సెబీ ఫోరెన్సిక్ ఆడిటర్ని నియమించమని ఆదేశాలు జారీ చేసింది. FY21, FY23 మధ్యలో ఈ కంపెనీకి సంబంధించిన టార్క్కి సంబంధించిన, టార్క్ అంటే ది అనంతరాజ్ కార్పొరేషన్ అని పూర్తి పేరు, అనంతరాజ్ నుంచి రియల్ ఎస్టేట్ డివిజన్ని విడగొట్టి లిస్ట్ చేసినటువంటి కంపెనీ. సో ఈ FY21 నుంచి 23 మధ్య కంపెనీ అకౌంట్స్లో గందరగోళం జరిగింది అన్న అంశాన్ని సెబీ చెప్తూ ఫోరెన్సిక్ ఆడిటర్ నియమించమంది. మరి కంపెనీ ఏమో కొట్టిపడేస్తుంది, మేము హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఫాలో అవుతున్నాం అంటుంది. చూద్దాం ఇవాళ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఈ స్టాక్. ఎందుకంటే ఈ మధ్య రెండు కూడా బాగా పెరిగాయి, బోత్ టార్క్ అండ్ అనంతరాజ్. అనంతరాజ్లో మనం డేటా సెంటర్ ప్లే ఉందని పదే అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ రెండు స్టాక్స్ ఈరోజు ఏ విధంగా, నిన్నైతే అనంతరాజ్ బాగానే ఉంది, బట్ టార్క్ లోవర్ సర్క్యూట్ దగ్గర ఫ్రీజ్ అయింది. ఈరోజు రిలీజ్ అవుతుందా లేదు మరొక లోవర్ సర్క్యూట్ పడుతుందా అని చూద్దాం. ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు? నమస్తే సార్, నా పేరు సురేష్, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సురేష్. సార్ ఒక 2 స్టాక్స్ గురించి అడగదామని ఫోన్ చేశాను. ఒకటి ఎన్సీసీ ఎఫెక్ట్స్ బైక్ తీసుకోవచ్చా? ఏదండి? ఎన్సీసీ సార్, కన్స్ట్రక్షన్. ఎన్సీసీ కొందాం అనుకుంటున్నారు, ఓకే. ఇంకొకటి జీల్ ఆల్రెడీ 240 ఉన్నప్పుడు బై చేశాను సార్, కొంచెం లాస్ లో ఉంది, అది 43%. అది ఎగ్జిట్ అవ్వమంటారా లాంగ్ టర్మ్ ఏమన్నా? ఏదండి రెండోది? జీ ఎంటర్టైన్మెంటా? జీ ఎంటర్టైన్మెంట్. ఓకే. కుటుంబంలో ఎన్సీసీ కొనుక్కోవచ్చా ఇక్కడ? ఎన్సీసీ అయితే కొనమని చెప్పేసి అంటారండి. అండ్ ఇప్పుడు ఎఫ్ఎండ్ఓలో కూడా వచ్చింది స్టాక్, అండ్ వన్ ఆఫ్ ద బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అనమాట కన్స్ట్రక్షన్ లో. అండ్ డెట్ కూడా రీసెంట్లీ బాగా తగ్గించుకున్నారు. స్టాక్ అనమాట అరౌండ్ 70s దగ్గర నుంచి లాంగ్ అప్వర్డ్ జర్నీ స్టార్ట్ చేసింది. ఆల్రెడీ 5 bagger అయినా కూడా స్టిల్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఇన్ ద స్టాక్ అని చెప్పేసి అని అంటాను. డెఫినెట్లీ బై ఆన్ ఎవ్రీ డిప్. ఎన్సీసీ రీసెంట్ కన్సాలిడేషన్ కూడా బిలో 300 అనమాట. ఇట్ హెస్ బీన్ వెరీ స్ట్రాంగ్ విత్ డెలివరీ వాల్యూమ్స్. డెఫినెట్లీ బై అండి. జీ కూడా బాటమ్ అయిపోయిందని అనుకుంటున్నాను అండి. అరౌండ్ 120 దగ్గర స్టాక్ బాటమ్ అయింది. బట్ షార్ప్ గా పెరుగుతుందా అంటే మాత్రం ఇమీడియట్లీ చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ 2 years లో ఎంత గందరగోళం జరిగిందో మనం చూసాం. సోనీ టేక్ ఓవర్ చేస్తుందని డీల్ చేసుకుని మళ్ళీ అది క్యాన్సిల్ అయ్యి, ఆ సోనీ టేక్ ఓవర్ అది ఫైనలైజ్ అవుతుంది అనుకున్న టైం అప్పుడు స్టాక్ 300 దాకా వెళ్ళటం, అక్కడి నుంచి అనమాట షార్ప్ గా క్రాక్ అయ్యి ఎప్పుడైతే కనుక 250కి పడిందో అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ కూడా అయ్యి స్టాక్ అనమాట 120 దాకా పడిపోవటం కూడా చూసాం. మేనేజ్మెంట్ కూడా అనమాట చేంజెస్, పునీత్ గోయంకాని పక్కకి తప్పించడం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. బట్ డెఫినెట్లీ మీడియాలో ఇప్పటికీ కూడా లార్జ్ మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ, వన్ ఆఫ్ ద బిగ్గర్ సైజ్ మీడియా కంపెనీ. ఓన్లీ డార్క్ హార్స్ బెట్ కింద డెఫినెట్లీ క్లోజర్ టు 120, 125 బై చేయమని చెప్పేసి అన్నమాట. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు సార్ సురేష్ బాబు సార్, విశాఖపట్నం నుంచి. అడగండి సురేష్ బాబు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యూ అండ్ ఎంటైర్ ప్యానలిస్ట్, సీనియర్ కుటుంబరావు సార్కి అందరికి. థ్యాంక్ యూ సార్, నా డౌట్ ఏంటంటే సార్, నేను ఒక 3 years నుంచి ఎస్బీఐ ఒక 20 numbers 500 లో కొన్నాను సార్. ఓకే. యూబీఐ ఒక 110 ఉన్నాయి సార్, 50 రూపాయల్లో కొన్నాను సార్. సో ఈ రెండు ఏమన్నా ఇంకా ఎక్కువ పొజిషన్స్ తీసుకోవచ్చు అనేది ఒకటి సార్. ఇంకొకటి సార్, నా పోర్ట్ఫోలియోలో ఐటీ సెక్టర్ నుంచి ఏమీ లేవు సార్ కంపెనీస్. ప్రజెంట్ కొంచెం వాల్యుయేషన్ లో ఉన్న ఏదన్నా సజెస్ట్ చేస్తారా ఐటీ సెక్టర్ స్టాక్? ఐటీలో లార్జ్ క్యాప్ అంటే పెద్ద కంపెనీల్లో పెడదాం అనుకుంటున్నారా, లేదు ఒక మీడియం సైజ్ మిడ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? సురేష్ బాబు ఏమండి? లార్జ్ క్యాప్ సార్, లార్జ్ క్యాప్ అయితే ఆబ్వియస్గా మనకు ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. హెచ్సిఎల్ టెక్, ఈ 3 గొప్ప కంపెనీలు మనకు ఇప్పుడున్న లిస్టింగ్ స్పేస్లో. సో కుటుంబంలో ఎస్బీఐ, యూబీఐ అంటే యూనియన్ బ్యాంక్ అనుకుంటాను, 50 రూపాయల్లో కొన్నారు, ఏం చేయొచ్చు? రెండు కూడా హోల్డ్ చేయమని చెప్పేసి అంటారండి. కాస్త బ్యాంక్స్ అన్ని కూడా ఇప్పుడు వీక్ గా ఉన్నా కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 25 calendar year లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కెన్ పెర్ఫార్మ్ ఎక్స్ట్రీమ్లీ వెల్.
ఎందుకంటే చాలా మంది ఒక అబ్జర్వేషన్ మిస్ అవుతున్నారు, రిపీటెడ్ గా చెప్తున్నాను. ఈ ఫస్ట్ హాఫ్ లో వచ్చిన ప్రాఫిట్స్ హైయెస్ట్ ఎవర్ ప్రాఫిట్స్ ఫర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నమాట. లాస్ట్ 1 decade లో అది కూడా దాదాపు 85,000 crores నెట్ ప్రాఫిట్స్ వచ్చినాయి ఓన్లీ ఫస్ట్ హాఫ్ లోనే. అండ్ ఓవరాల్ గా ఎన్పిఎస్ ఇది వరకు అట్లాగా లేదు, బాగా కంట్రోల్డ్ గా అనమాట, లోవర్ లెవెల్స్ లో ఉన్నాయి. వన్స్ క్రెడిట్ ఆఫ్ టేక్ ఇంప్రూవ్ అయ్యి ఎకానమీ కాస్త బెటర్ గా పెర్ఫార్మ్ చేయడం మొదలు పెడితే వన్ ఆఫ్ ద ఫస్ట్ బెనిఫిషరీస్ would be public sector banks also. Definitely stay invested, and every decline లో buy అని కూడా అంటాను. At current valuations they are very attractive public sector banks. Large cap IT stock లో మీరు అన్నట్టు మాత్రం my preference is HCL Tech అండి, without any doubt. Extremely good long term up trend లో ఉంది stock. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, అడగండి. హలో సార్. నమస్తే సార్, నా పేరు రాజు అండి, రాజ్కోట్ నుంచి, గుజరాత్ నుంచి. అడగండి రాజు. సార్, కుటుంబరావు గారికి థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎప్పుడు అడిగినా సార్ చెప్పిన ప్రతిసారి నేను లాభాల్లోనే ఉన్నాను సార్. వెరీ గుడ్ సార్, ఇప్పుడు నాది క్వశ్చన్, ఓంకార్ స్పెషాలిటీ కెమికల్స్ హిడెన్ జెమ్ గా చెప్పారు సార్ మొన్న ఈ మధ్య. నేను ఆల్రెడీ 9 ఏళ్ల క్రితం కొన్నాను సార్, 180 రూపాయలకి, 2 లక్షల లాస్ లో ఉంది. ఏదండి, ఓకార్డా? ఓంకార్ స్పెషాలిటీ కెమికల్స్ సార్. ఓంకార్ స్పెషాలిటీ, ఓకే సార్. రెండోది ధనుశ్రీ టీ సార్. దున్సేరి టీ. సార్ ఎస్ సార్. ఓంకార్ స్పెషాలిటీలో ఏముంది స్పెషాలిటీ? ఈ కంపెనీ అసలు మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవటమే తప్పు. ఓవరాల్గా కెమికల్స్ సెక్టర్ దుర్దశలో ఉంది, దానిలో ఈ కంపెనీ మరీ దారుణంగా ఉంది. ఏమీ లేదు, పేరుకు ఉందే కంపెనీ అంతే. సో దాని నుంచి మీరు లాస్ బుక్ చేసైనా బయటకు వచ్చేసి వేరే కంపెనీల్లో వెళ్ళటం బెటరు. దున్సేరి టీ కుటుంబ గతంలో మనం డిస్కస్ చేసినటువంటి స్టాక్ ఇది. అవునండి, దున్సరీ ట్రీలో వాటికి హోల్డింగ్స్ వాల్యూ బెటర్ గా ఉందండి. ఎందుకంటే మోర్ దాన్ ద టీ ఆపరేషన్స్ అన్నమాట, వాళ్ళకి ఓవర్సీస్ సబ్సిడరీస్ కానీ ఏదైతే హోల్డింగ్ పార్ట్ లో ఉన్నాయో దే ఆర్ గివింగ్ గుడ్ వాల్యుయేషన్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు టీ ప్రైజెస్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి అనమాట. అండ్ ఆల్ టీ కంపెనీస్ ఆర్ డూయింగ్ వెల్ వితౌట్ ఎనీ డౌట్. మనం రీసెంట్లీ కూడా చూస్తున్నాం అనమాట. ఇన్ఫాక్ట్ గూడ్రిక్ అవనండి, జయశ్రీ అవనండి, ఇటు ఈవెన్ సౌత్ ఇండియన్ కంపెనీస్ లైక్ యునైటెడ్ టీ, నీలగిరి టీ కానీ ఇవన్నీ కూడా అనమాట పెరగటం చూస్తున్నాం. యాజ్ ఆఫ్ నో ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమంటాను, అంతేగాని మరీ ఇవన్నీ కూడా సీజనల్ స్టాక్స్ దట్టు అనమాట, సైకిల్ ప్రకారం అనమాట. టీ సైకిల్ కానీ కాఫీ సైకిల్ కానీ బాగున్నప్పుడు అనమాట ఒక వెలుగుతి తర్వాత చెప్పబడిపోతాయి అనమాట స్టాక్స్. ట్రేడింగ్ స్టాక్ పెట్టుకునే హోల్డ్ చేయాలి, ఫ్రెష్ బయింగ్ అయితే సజెస్ట్ చేయను. అందులో ఓంకార్ లో ఒక్కటైతే ఉందండి, ఇప్పుడు ఈటీసీ ఎన్సీఎల్టీ వైండింగ్ అప్ ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. డార్క్ హార్స్ గా మేబీ అరౌండ్ 750 దగ్గర అక్కడ ఉంది. కానీ నేను అనుకోవటం మాత్రం అన్లెస్ సిఐఆర్పి ప్రాపర్ గా డెసిషన్ వస్తేనే నేను అనుకుంటాం స్టాక్ లో రికవరీ ఉంటుంది. బట్ అదర్వైజ్ డిఫికల్ట్. ఒకసారి ప్లాంట్ అయితే మాత్రం ఇట్స్ ఎ డీసెంట్ కెమికల్ ప్లాంట్, ఎవరో ఒకరు బెటర్ వస్తారని చెప్పేసి అని అనుకుంటున్నా. బట్ స్టాక్ లిస్టెడ్ గా ఉంటుందా లేదా అనేది అనమాట కొత్త బెటర్ వచ్చినప్పుడు మాత్రం చెప్పలేము మనం. ఆ బిగ్ రిస్క్ అయితే ఉంటుంది. ఓకే, మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకునే ముందు చిన్న విరామం. సో ప్రీ ఓపెన్ నెంబర్స్ అనుకున్నట్లుగానే నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 35 పాయింట్లు కోల్పోయింది. సో చూద్దాం, మరి కొద్దిసేపట్లో మార్కెట్స్ ఓపెన్ కాబోతున్నాయి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం సార్, నా పేరు రాజశేఖర్. అడగండి నేను రాజశేఖర్. జనాల నుంచి మాట్లాడుతున్నాం. అడగండి రాజశేఖర్. ఫస్ట్ మీ అందరికి ధన్యవాదాలు, మాకు చాలా సమాచారం అందిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సార్ ఏం లేదు సార్, అయితే నిన్న గ్రో యాప్ లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసిన సార్ నేను. ఇంట్రాడే చేస్తారా? అంటే కొత్తగా నేర్చుకుందామని ట్రై చేస్తున్నా సార్ నేను. ఓకే. అయితే చాలా సార్లు నేను ఎగ్జిట్ ఇచ్చిన సార్, ఆల్ ఎగ్జిట్ ఇచ్చిన, అయితే అది ఎగ్జిట్ కాలేదు. అయితే అది మన ఏజెంట్ని అడిగితే ఏమంటాను, మాకేం సంబంధం లేదు సార్, మీరు గ్రో యాప్ వాళ్ళని అడగండి అని చెప్పి అంటాను. అంటే సార్ ఇది అంటే అన్నిట్లలో ఇట్లాంటి ఇష్యూ ఉంటుందా, లేకపోతే వీళ్ళు ఏమన్నా మోసాలు అట్లా ఏమన్నా చేస్తారా సార్? ఇది నాకు అర్థం కాలేదు, ఎగ్జిట్ ఇవ్వటం ఏంటి అంటే? ఇప్పుడు నిన్న ఎన్విరో స్టాక్ ఎగ్జిట్ ఇచ్చాం, అంటే మనం లాస్ వచ్చే టైంలో ఎగ్జిట్ ఇస్తాం కదా సార్ మనం, అమ్మేస్తారు, సేల్ చేసినాం. అయితే అది ఎగ్జిట్ అవ్వలేదు. నేను అంటే ఒక 8 times ఎగ్జిట్ చేసిన, అయినా ఎగ్జిట్ కాలేదు. సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాలేదు, అంతేనా? కాలేదు. అది ఏంటంటే నష్టం వచ్చింది. ఓకే. అయితే నేను వాళ్ళ ఏజెంట్ ఉండే కదా సార్ మన,
ఏజెంట్ కాల్ చేస్తే ఏమంటాడు, మాకేం తెలియదు, మీ గ్రో అప్ వాళ్ళను రీచ్ అవ్వండి అని అన్నాడు. అలా ఏమి జరగకపోవడం అంటే ఏమి ఉండదండి. ఇదంతా కూడా ఇప్పుడు ఆటోమేటెడ్ ప్రాసెస్. ఎవరు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు లేవు ఇప్పుడు. కాబట్టి మీరు గ్రో యాప్ ద్వారా మీరు చేస్తున్నప్పుడు మీరే కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత మీ మీదే ఉంటుంది. అంతేగాని యాప్ ఏమీ చేయదు. యాప్ అక్కడ ఎవరు మనుషులు కూర్చొని చేసేది కాదు కదా. వసంత్ గారు, ఏ అది ఆయనకి అర్థం కాదు ఒకటి ఇష్యూ ఉన్నట్టుందండి. ఎందుకంటే బేసికల్లీ స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టి ఉండొచ్చు. ఓకే. ఎందుకంటే మనం ఎప్పుడైతే లాస్ అన్నమాట బుక్ చేసేద్దాం అని అనుకుంటే గనక ముందే స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుంటే ఒక్కోసారి ఆ ప్రైస్ దగ్గర స్కిప్ అవుతుంది. ఏదన్నా లార్జ్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ లో స్కిప్ అయినప్పుడు ఏంటంటే మనం స్టాప్ లాస్ ఆర్డర్ రివైజ్ చేయకపోతే గనక అది ఆటోమేటిక్ గా పెండింగ్ ఉండిపోతుంది. స్టాక్ అన్నమాట తగ్గిపోయి లోవర్ రేట్ లో ట్రేడ్ అవుతున్నాయి, ఎందుకు అవ్వట్లేదా అని చెప్పేసి అని మనం సర్ప్రైజ్ అవుతూ ఉంటాం. దిస్ ఏ కామన్ ఆన్లైన్ ట్రేడింగ్ లో అనమాట, కామన్ గా అయ్యే ఇష్యూ. అయితే ట్రేడర్ చూసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే స్టాప్ లాస్ పెట్టినా ప్రైస్ చేంజ్ అయిపోతున్నాం. మనం ఆర్డర్ పెట్టే టైంకి సపోజ్ ప్రైస్ ఆల్రెడీ 50 పైసానో 1 రూపీనో 2 రూపీస్ లోవర్ సైడ్కి వెళ్ళిపోయింది అనుకోండి, మంది పెండింగ్ ఆర్డర్ లో చూపిస్తుంది. మనమేమో అరే ఆల్రెడీ మార్కెట్ లో మనం ఆ రేట్ ఉందని పెట్టాం కదా, ఏంటి ఎగ్జిక్యూట్ కాలేదని మనం సర్ప్రైజ్ అవుతూ ఉంటాం. బై దట్ టైం ప్రైస్ వుడ్ హావ్ బీన్ ఆల్రెడీ కపుల్ ఆఫ్ రూపీస్ లోవర్ అనమాట. ఎందుకంటే స్క్రీన్ మంది కొన్ని సెకండ్స్ డిలేడ్ గా అప్డేట్ అవుతుంది, ఎంత కాదన్న యాప్ అనమాట. యాక్చువల్ అక్కడ మెయిన్ టెర్మినల్ దగ్గర కంటే కూడా అది ఆయన అర్థం చేసుకోవాలి. ఒక పీరియడ్ అలవాటు చేసుకుంటే ట్రేడింగ్ అనమాట, హీ కెన్ హ్యావ్ ద టైం సెన్స్. ఆ ఫ్యూ సెకండ్స్ గ్యాప్ కానీ ల్యాగ్ కానీ ఏదైతే ఉంటుందో అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని బట్ మోరోవర్ మేబీ నాకు ఆయన చెప్పే కన్వర్సేషన్ బట్టి అంటే మాత్రం ఈస్ ఏ టోటల్లీ న్యూ కమర్. ఇంకా కూడా అనమాట ఆయనకి అలవాటు అవ్వాలి. అండ్ మోరోవర్ ఇఫ్ ఈస్ ఏ న్యూ కమర్, డే ట్రేడింగ్ ఈస్ నాట్ ఏ ఈజీ జాబ్, అది కూడా గుర్తుంచుకోవాలన్నమాట. ముందు ఈ మెలకువలు అన్ని నేర్చుకున్న తర్వాతే ట్రేడ్ చేయటం కూడా అలవాటు చేసుకోవాలి. అదర్వైజ్ ముందు ఎక్స్పీరియన్స్ కోసం స్మాల్ క్వాంటిటీస్ తోటి కాస్త ట్రేడింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే హీ వుడ్ బికమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ చేసుకోగలుగుతారు. ఓకే. మార్కెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి నష్టాలతోనే. 38 పాయింట్లు 39 పాయింట్ల నష్టం నిఫ్టీలో కనిపిస్తుంది. సెన్సెక్స్ 130 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 190 పాయింట్ల నష్టంతో మనకు కనిపిస్తుంది. నిఫ్టీలో చాలా స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఆటోమొబైల్ స్టాక్స్లో చాలా సెల్లింగ్ కనిపిస్తుంది. డిసెంబర్ సేల్స్ డేటా వెలువడింది, కొంత మేరకు డిసప్పాయింటింగ్గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్, హీరో మోటో కార్ప్ ఇవన్నీ కూడా నష్టాలతోనే మనకు ప్రారంభమయ్యాయి. నిఫ్టీ గెయినర్స్లో శ్రీరామ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇవి కనిపిస్తున్నాయి. అలాగే ఎడిల్ వైజ్ ఫైనాన్షియల్ ఆల్మోస్ట్ 1% పెరిగింది. ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ని లిఫ్ట్ చేస్తున్న వార్తలతో. అలాగే విప్రో, ఐటీసీ, సిప్లా ఈ 3 స్టాక్స్ కూడా లాభాలతో కనిపిస్తున్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ ది ఇండిసెస్ మనకు నష్టాల్లో కనిపిస్తూ ఉన్నాయి. సాంఘీ ఇండస్ట్రీస్ ఈజ్ డౌన్ 9%. అంబుజా సిమెంట్స్తో మెర్జ్ కాబోతోంది ఈ కంపెనీ. సో ఈ నేపథ్యంలో సాంఘీ నష్టాలతో ఓపెన్ అయింది. అలాగే విఏటెక్ వ్యాబాగ్ మనం అనుకున్నాం, సౌదీ ఆర్డర్ 2700 crores ఆర్డర్, భారీ ఆర్డర్ క్యాన్సిల్ అయింది. దీంతో 16% డౌన్. విఏటెక్ వ్యాబాగ్ బాగా పెరిగిన స్టాక్ ఇది ఈ మధ్య. ఈ నెగిటివ్ న్యూస్తో ఒకసారిగా సెల్లింగ్ ప్రెషర్ చూస్తూ ఉన్నాం. అంబుజా సిమెంట్స్ ఈజ్ అప్ 0.4%. అలాగే టీవీఎస్ మోటార్స్, ఐషర్ మోటార్స్, ఆటో స్టాక్స్ అన్నీ నష్టాలతోనే మనకు కనిపిస్తున్నాయి. మెజారిటీ డిఎల్ఎఫ్ స్వల్పంగా పెరిగింది, ఒక బ్రోకింగ్ కంపెనీ బై రికమెండేషన్ ఇవ్వడంతో. స్విగ్గీ 2.2%, ఆల్మోస్ట్ 600 రూపీస్ దగ్గర స్విగ్గీ కనిపిస్తోంది. ఒక పాజిటివ్ ఓపెనింగ్ స్విగ్గీలో చూస్తున్నాం. ఓకే. సో రామకృష్ణ గారు ఏంటి, ఏ విధంగా ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు ఈ సమయంలో? సో ఫెడ్ ఈవెంట్ ముందు ఈరోజు కొంచెం కన్సాలిడేషన్ మార్కెట్ ఉండే అవకాశం కనిపిస్తుందండి. సో మోస్ట్లీ ట్రేడ్ రాకపోవచ్చు. ఇన్ కేస్ మార్కెట్స్ ఏమన్నా బాగా పెరిగితే 24,424 ఇచ్చాము రెసిస్టెన్స్ లెవెల్, అది బ్రేక్ అయ్యి హోల్డ్ అయితే లాంగ్ పొజిషన్ ట్రై చేయొచ్చండి అక్కడ. లేదు షార్ట్స్ అయితే అవాయిడ్ చేయమనే చెప్తానండి. అలాగే సపోర్ట్స్ మనం 24,218 పాయింట్స్ ఇచ్చాము. ప్రస్తుతము మార్కెట్స్ అరౌండ్ 80 పాయింట్స్ అవే ఉంది. సో క్రూషియల్ ప్రైస్ అండి, అంటే ఆ ప్రైస్ పాయింట్కి వచ్చినప్పుడు ఎలా మార్కెట్ మూడ్ ఉంది, ఎలాంటి బిహేవియర్ ఉంది అనేది ఒక 5-10 minutes వాచ్ చేసి ఆ డైరెక్షన్లో తీసుకోవడం బెటర్ అండి, ఎయిదర్ లాంగ్ ఆర్ షార్ట్. ఓకే, రైట్. జ్యోతి సిఎన్సి ఒకటి
ఇవాళ గెయినర్స్ లిస్ట్లో ఉంది. అలాగే రాడికో ఖైతాన్ ఈ స్టాక్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయింది. కోర్మాండల్ ఇంటర్నేషనల్, ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్, జిందాల్ సా, జిఐసి, డెలివరీ, కేన్స్ టెక్నాలజీస్ ఇలాంటి కంపెనీస్లో మనకు కొంత బయింగ్ అనేది కనిపిస్తుంది. ఓకే, మనం టార్క్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా 5% డౌన్. సెబీ డైరెక్టివ్ ఏదైతే ఉందో ఫోరెన్సిక్ ఆడిటర్ని అపాయింట్ చేయమన్న సర్క్యులర్ ఏదైతే జారీ చేసిందో దానికి నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. స్టాక్ 5% డౌన్, కాకపోతే లోవర్ సర్క్యూట్ దగ్గర లేదు ప్రస్తుతానికి. ఓకే, కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. రాజేష్ అడుగుతున్నారు, ఆయన దగ్గర యూలిప్, రాజేష్ విజయవాడ నుంచి యూలిప్లో నుంచి బయటకు వస్తున్నారట ఇప్పుడు. దీన్ని మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ వీటిలో 5 లక్షల చొప్పున ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది గుడ్ ఐడియా, తప్పకుండా మంచి ఐడియా అండి. యూలిప్ స్కీమ్స్లో ఇప్పుడు మీరు రాశారు హెచ్డిఎఫ్సి యంగ్ స్టార్ సూపర్ ప్రీమియం యూలిప్ ప్లాన్ అని. వీటిలో చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి అండ్ రిటర్న్స్ చాలా పూర్గా ఉంటాయి కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్. తప్పకుండా మంచి ఆలోచన చేస్తున్నారు, చేయండి. మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, లార్జ్, మిడ్ ఇన్ని అవసరం లేదు. ఒక ఫ్లెక్సీ క్యాప్, ఒక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్కీమ్స్లో 3 స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత మెయిల్ సాయి మిత్ర, బోరోసిల్ రెన్యూబుల్స్ ఇది హోల్డ్ చేస్తున్నాను 490 రూపాయల్లో. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా? కుటుంబరారు, బోరోసిల్ రెన్యూబుల్స్ పార్షియల్ ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా బుక్ చేసుకోమంటానండి. స్టాక్ లో అనమాట వాలటిలిటీ పెరగటం కూడా చూసాం రీసెంట్ టైమ్స్ లో, మళ్ళీ తిరిగి కమ్బ్యాక్ వచ్చింది. బట్ డెఫినెట్లీ బుక్ పార్షియల్ ప్రాఫిట్స్. ఓకే, తర్వాత విజయ్ కృష్ణ, ఆయన సీజీ పవర్, మాస్ చిప్ లాంటి సెమీకండక్టర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ రెండిట్లో ఏది బెటర్, సీజీ పవరా, మాస్ చిప్పా? సీజీ పవర్ ప్రూవెన్ క్యాండిడేట్ అండి. సీజీ పవర్ అందులో డౌట్ లేదు అనమాట. కాబట్టి ఎన్ని డిక్లైన్ లో లాంగ్ టర్మ్ కి సీజీ పవర్ ఇస్ బ్లూ చిప్ స్టాక్, అందులో డౌట్ లేదు. మురుగప్ప గ్రూప్ కూడా అనమాట. వేరే మాస్ చిప్ చూడాలి, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ నుంచి అనమాట స్టాక్ బాగా జంప్ అయ్యి 300+ కెళ్ళి కరెక్ట్ అయ్యి ఇప్పుడు 220, 235 బ్యాండ్ లో అనమాట కన్సాలిడేట్ అవుతుంది. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ తర్వాతే వీ కెన్ గివ్ సమ్ ఒపీనియన్ ఆన్ సీజీ పవర్ అని చెప్పేసి. ఇది మాస్ చిప్ అని అంటాం. ఓకే, పద్మ అడుగుతున్నారు, కోల్ ఇండియా, ఎల్ఐసి హౌసింగ్ 20% లాస్లో ఉన్నారు, ఏం చేయాలి? కోల్ ఇండియా అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, క్రాంతి గారు చెప్తారా మీరు? కోల్ ఇండియా అయితే హోల్డ్ చేయమని చెప్తాను వస్తుంది గారు. బాగా ర్యాలీ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఈ స్టాక్ అన్ని మన పిఎస్యూ స్టాక్స్ కనుక చూస్తే కనుక కొంచెం కన్సల్టేషన్ ఫేజ్ లో ఉన్నాయి. హోల్డ్ అయితే చేయమంటాను, మంచి డివిడెండ్ ఈల్డ్ ఉన్న స్టాక్ అన్నమాట. ఎల్ఐసి హౌసింగ్ కూడా ఒక రేట్ కట్ నెక్స్ట్ 24 hours లో ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్ ఉంది. దాని ప్రకారం కొత్తగా వచ్చిన ఆర్బీఐ గవర్నర్ ఏ రకంగా రేట్ కట్లు అనౌన్స్ చేస్తారో అది కూడా చూడాలి. అందువల్ల ప్రస్తుతం అయితే ఈ ఎన్బిఎఫ్సిస్ ఇవన్నీ కన్సల్టేషన్ ఫేజ్ లోనే ఉన్నాయి వస్తుంది గారు. 2 స్టాక్స్ ని హోల్డ్ చేయమని చెప్తాను. వంశీ దగ్గర 10 లక్షల క్యాష్ ఉందట. గోల్డా, ప్లాటా, షేర్సా, ఫిక్స్డ్ డిపాజిట్ ఏది బెటర్? ఒక పని చేయండి, ఈ మధ్య మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో మల్టీ అసెట్ ఫండ్స్ అని వస్తున్నాయి, వాటిలో ఇన్వెస్ట్ చేయండి. ఈ 4 కవర్ అవుతాయి మీకు. ఎందుకంటే దేని రిస్క్ ప్రొఫైల్ దానికి ఉంటుంది, ఒక్కొక్క అసెట్ క్లాస్ది ఒక్కొక్క నేచర్ ఉంటుంది. ఇలా మనం ఇది మంచిది, షేర్సే మంచివి, మనం ఈ ప్రోగ్రాంలో రోజు షేర్స్ గురించి మాట్లాడతాం కాబట్టి అని చెప్పడం కరెక్ట్ కాదు. కొంత ఫిక్స్డ్ డిపాజిట్స్లో కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్, తక్కువ రిటర్న్స్ వచ్చినా కూడా. గోల్డ్ చెప్పడం అవసరం లేదు ఇక. అలాగే రియల్ ఎస్టేట్ 10 లక్షలతో మీకు ఏ రియల్ ఎస్టేట్ వస్తుంది? ఎక్కడ సబర్బ్స్లో ఎక్కడో వస్తాయి. కాబట్టి నా సలహా అయితే మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్స్ ఈ మధ్య కొత్తగా వచ్చాయి, వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మీ పర్పస్ నెరవేరే అవకాశం ఉంటుంది. జాన్ పాల్ అడుగుతున్నారు, ఆయన దగ్గర ఎన్సీసీ ఉన్నాయి, జిఎంఆర్ ఇన్ఫ్రా ఉన్నాయి, 2 కూడా మంచి లాభాల్లో ఉన్నారు. ఈ 2 అమ్మేసి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కొనుక్కుంటారట, కొనుక్కోవచ్చా? 2 కూడా బాగా పెర్ఫార్మింగ్ స్టాక్స్ అండి, అందులో డౌట్ లేదనమాట. కాబట్టి అన్లెస్ ఫ్రెష్ ఫండ్స్ ఉంటే కేఎన్ఆర్ కి రమ్మంటాను. కేఎన్ఆర్ ఆల్సో ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ చూసాం. అండ్ మోర్ ఓవర్ దెర్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ రూమర్ అనమాట దట్ వెరీ బిగ్ ఆర్డర్ ఒకటి రాబోతోంది. అందుకని చెప్పేసి మొన్న ఒక రోజు 15 లక్షల దాకా డెలివరీ కూడా తీసుకోవడం జరిగింది స్టాక్, ఐ థింక్ ఆన్ మండే నాడు అనమాట. కాబట్టి డెఫినెట్లీ కేఎన్ఆర్ విల్ పెర్ఫార్మ్ ఆన్ ఇట్స్ ఓన్. అడిషనల్ క్యాష్ ఉంటే బై చేయమంటాను. సంతోష్, బంగ్లాదేశ్ క్రైసిస్ వచ్చింది కాబట్టి ఇది కొన్నారట.
ట్రైడెంట్ 15,000 షేర్లు 38 రూపాయల్లో హోల్డ్ చేయొచ్చా ఫ్యూ మంత్స్ కోసం? లాటరీ టికెట్ అంటానండి, ఎందుకంటే ట్రైడెంట్ ఈస్ ఆల్సో లార్జ్ ప్లేయర్. కానీ ఆయన డిఫరెన్స్ చేసుకోవాల్సింది ఏంటంటే ట్రైడెంట్ ఎక్కువగా టెర్రీ టవల్స్ ఇలాంటి సెగ్మెంట్లో అనమాట ఎక్స్పోర్ట్స్ చేసేది, వేర్ బంగ్లాదేశ్ ఈస్ నాట్ ఎ బిగ్ ప్లేయర్. ఎందుకంటే టెర్రీ టవల్ సెగ్మెంట్లో వాటిలో ఇండియానే ఇస్ ఏ బిగ్గర్ ప్లేయర్ అనమాట. అదే గార్మెంట్స్లో రెడీమేడ్ గార్మెంట్స్ కానీ షర్ట్స్ ప్యాంట్స్ ఇలాంటి వాటిలో మాత్రం బంగ్లాదేశ్ ఈస్ ఏ వెరీ వెరీ లార్జ్ ప్లేయర్. ఇన్ఫ్యాక్ట్ చైనా తర్వాత నెంబర్ 2 వరల్డ్ అనమాట, అలాంగ్ విత్ చైనా అదేనమాట. కాబట్టి డెఫినెట్లీ ఆ స్టాక్స్ ఎక్కువ పెర్ఫార్మ్ చేస్తాయి ట్రైడెంట్ కంటే కూడా అని చెప్పేసి నేను అంటాను. ఇట్స్ ప్యూర్లీ ఓన్లీ డార్క్ హార్స్ చాయిస్. అలాగే ఫార్మాకి మంచి రోజులు వచ్చాయి కదని ఫైజర్ కొన్నారట 100 షేర్లు 6,310 రూపాయలు 1 year వ్యూతో హోల్డ్ చేయొచ్చా? ఫైజర్ సేఫ్ బెట్ అండి. ఓన్లీ థింగ్ మల్టీనేషనల్ ఏదో ఇండియన్ ఫార్మా స్టాక్స్ ఇచ్చిన మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఫైజర్ ఇవ్వదు. పైగా ఏదన్నా గ్లోబల్ డెవలప్మెంట్స్ ఉంటే ఖచ్చితంగా ఈ స్టాక్ పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది. 5,000కి అరౌండ్ గా కన్సాలిడేట్ అవుతాను స్టాక్ అనమాట. నాట్ ఏ మేజర్ రిస్క్ అంటాను ఇందులో. నాని వైజాగ్లో వర్క్షాప్ కండక్ట్ చేయండి జనవరిలో అని అడుగుతున్నారు, చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ది అనలిస్ట్. ఇది వాటి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.